మన భారతదేశంలో కూడా దేవునికి సంబంధించిన ఒకే ఒక గుర్తుంది. దాని పేరు అజామేధ యజ్ఞం. ఏం పేరు అది? తెలుగు పండిత ఎవరైనా ఇక్కడ ఉంటే మీకు ఈజీగా తెలుస్తుంది. అజా అంటే మేక కదా. అజామేధ యజ్ఞం, మేకతో గొర్రెతో చేసే యజ్ఞం. దేవుడు ఎలా చేయమన్నాడో తెలుసా? ఎలా చేయమన్నాడో తెలుసా? ఒక మేకను గాని గొర్రెను గాని తీసుకొని దానికి పట్టు వస్త్రాలు ధరింపజేసి దాని తలకు ముళ్ళు చుట్టి దాని నోట్లో చేదు పోసి చెక్క బల్ల పైన దాన్ని పరుండబెట్టి మేకులతో దిగగొట్టి దాని వస్త్రములను తీసివేసుకొని ఆ యజ్ఞానికి ప్రధానులైన వారు దాన్ని పంచుకొని ఆ తర్వాత దాన్ని వేలాడదీసి దాని ఎముక విరగకుండా దాన్ని పొడిచి రక్తము పాత్రలో తీసుకొని యజ్ఞగుండంలో వేసి సూర్యాస్తమయం లోపు ఆ మేక గాని ఆ గొర్రె గాని బ్రతకాలి. బ్రతికితే మీ పాపాలన్నీ పోతాయి, బ్రతకకపోతే మరలా ఇంకో గొర్రెను మీరు సిద్ధపరచుకోవాలి. ఇది దేవుడు మన దేశానికి దర్శనమిచ్చి చెప్పాడంట. దీని పేరు అజామేధ యజ్ఞం. కొన్ని వందల మేకలు వందల గొర్రెలు చనిపోయాయి కానీ ఏ మేక ఏ గొర్రె బ్రతకలేదు. అప్పుడు మన పెద్దలు అడిగారంట, ఓ దేవుడా, ఏ మేక ఏ గొర్రె బ్రతకట్లేదు, మరి దీన్ని మేము చేయడం వెనకాల ఏ మేక ఏ గొర్రె బ్రతుకుతుందో మాకు ఎలా తెలుస్తుంది? అప్పుడు అన్నాడంటే దేవుడు, ఏ గొర్రె ఏ మేక బ్రతకదు, సరిగ్గా నేనే ఇలా వచ్చి మరణించి తిరిగి లేస్తాను, నేను బ్రతుకుతాను, నన్ను గుర్తుపడితే మీ పిల్లలకి నేను మోక్షం ఇస్తాను అని చెప్పాడు దేవుడు. ఇది అజామేధ యజ్ఞం యొక్క విధానం. నేను ఈరోజు భారతదేశాన్ని అడుగుతున్నాను, ఈ అజామేధ యజ్ఞం యొక్క ఈ విధి విధానాలు ఎవరిలో నెరవేరాయి? ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో కూడా దేవుడు తన గురించిన గుర్తులు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు, ఆయన తడువులాడి కనుగొను నిమిత్తం కొన్ని గుర్తులు పెట్టాడు ఆయన. ఆమేన్. ఎందుకంటే యేసు క్రీస్తు యూదుల దేవుడు కాదు, ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి ఆధారాలండి, ఇలాంటి ఆధారాలు దాదాపుగా 200 ఆధారాలు ఉన్నాయి. ఏ ఆధారాలు ఎక్కడికి వెళ్ళినా తిరిగి కనబడేది, తిరిగి అందరూ చూడగలిగేది నజరేయుడైన యేసును మాత్రమే. ప్రైజ్ ది లార్డ్.